ప్రతి పంచకట్టు దోశ కూడా కంప్లీట్ వెజ్. ఎందుకు నాన్ వెజ్ ని దించలేదు? ఇది కంప్లీట్ గా వెజ్ బ్రాండే పంచకట్టు దోశ. అంటే ఏంటి టిఫిన్స్ లో మోటివ్ ఏంటి అని అంటే, ఇప్పుడు నువ్వు టిఫిన్స్ అనగానే మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ అంటేనే వెజిటేరియన్. అవును. నువ్వు దాంట్లో మళ్ళీ నాన్ వెజిటేరియన్ కలిపినా ఉంటే వెజ్ తినాలనుకుని ఆశ ఉన్నోళ్ళు కూడా రాలేరు, ఖచ్చితంగా రారు. సో టిఫిన్స్ అంటేనే వెజిటేరియన్. సో ఆ ఉద్దేశంతో మన అందరినీ అందుబాటులో ఉండాలా, వెజ్ ఉండాలా. వెజ్ ఉంటేనే అందరికీ, ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు వస్తారు, వెజ్ తినే వాళ్ళు వస్తారు. అదే నాన్ వెజ్ ఉంటే వెజ్ వాళ్ళు రారు, ఒక సెక్టార్ డివైడ్ అవుతారు, రారు. సో అందరినీ దూరం చేసుకుంటాము. మన ఉద్దేశం అది కాదు. మన ఉద్దేశం అందరినీ రీచ్ కావాలా, అందరికి మంచి ఫుడ్ అందించాలి. మనం ఎంత మంచిగా ఉన్నా కొన్నిసార్లు చెడు గాలి వస్తుంది అనుకోండి, సో ఆ టైంలో కావాలనే టార్గెట్ చేసి ఎదుగుతున్నాడు ఎట్లా జరిగిండవని అనుకుంటున్నావా? రోజు ఎన్ని చూస్తా అంట నేను. వచ్చి తాగొచ్చి ప్రగతి నగర్ బ్రాంచ్ పెట్టి ఒక 3 months అయింది. బాగా ఫుల్ సక్సెస్ఫుల్గా అయింది. అసలు ఫుల్ క్రౌడ్ బాగా ముందు పోయింది. పెట్టిన 3rd month లోనో 2nd month లోనో రాత్రి వచ్చినారు, ఫుల్ తాగున్నారు, ఒక 10 మంది వచ్చినారు. అప్పటికే క్లోజింగ్ అవుతా ఉంది, ఇడ్లీ అయిపోయింది. ఓకే, ఇడ్లీ అన్నారు. లేదు సార్ ఇడ్లీ అయిపోయింది, ఇప్పుడే క్లోజ్ అవుతా ఉంది అని అంటే, ఇట్లా రెండో మాట మాట్లాడినా ఈడ్చుకుంటూ పోయి కొట్టినారు మా స్టాఫ్ని. కొట్టి ముందర బంత పగలగొట్టి, పూల కుండీలు పగలగొట్టి, బండలు పగలగొట్టి, నేమ్ బోర్డులు పగలగొట్టి. ఇట్లాంటివన్నీ ఇంకా ఇవన్నీ ఏంటంటే ఇంకా పార్ట్ ఆఫ్ బిజినెస్ అయిపోయింది. ఇంకా మనం దానికి ఏం చేయాలి, వచ్చిందా ఇష్యూ వచ్చిందా, ఓకే రైట్. రియాక్షన్స్ ఏంటి సడన్ గా? నేను నాకు చెప్తున్నా కదా, ఇవన్నీ చూసినాక నాకు ఎట్లయిపోయింది అని అంటే, నేను రియాక్ట్ అవ్వను, రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు రియాక్ట్ అయితే ఏమవుతుంది, పెద్ద ఏమీ కాదు, ఉపయోగం లేదు. రాదర్ దాన్ రియాక్టింగ్, I respond to the situation.